నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధికార పార్టీపై స్వామి భక్తితో సిఐడి ఏకపక్ష పక్షపాత ధోరణి. అరెస్టులపై కోర్టులు చివాట్లు పెడుతున్నా మారని వైఖరి. నేడు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర. పెద్దపాడు మండలం కొనికి నుంచి నడక ప్రారంభం. కడప జిల్లా వేంపల్లె సమీపంలో వ్యక్తి దారుణ హత్య. బండరాళ్లతో మోదీ చంపేసిన దుండగులు. ఇంద్రకీలాద్రిపై మొదలైన శరన్నవరాత్రి వేడుకలు. అమ్మవారి దర్శనానికి తరలివస్తోన్న భక్తులు. చైనాలో అధికారం సుస్థిరం చేసుకునే దిశగా జిన్పింగ్ అడుగులు. సిపిసి సమావేశాల వేదికగా పావులు కదుపుతున్నట్లు చర్చ. పోలీసులు అంటే చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే రక్షకులు. తటస్థంగా ఉంటూ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఒకేలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర సిఐడి తీరు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార వైకాపా నాయకులు ఎలాంటి నేరం చేసినా ఒప్పే. ప్రతిపక్ష నాయకులు, ఇతర వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా మహా నేరమే అన్నట్లు వ్యవహరిస్తోంది. న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతున్నా పట్టనట్లు ఉంటోంది. తాజాగా సీఎంఓలోని ఓ అధికారికి వ్యతిరేకంగా వాట్సాప్లో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణపై 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో న్యాయస్థానం చివాట్లు తింది. స్వయంగా హైకోర్టే మందలించినా సిఐడి తీరు మారడం లేదు. అధికార పార్టీ సేవలోనే మునిగి తేలుతోంది. అధికార పార్టీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్టింగులు పెడితే వెంటనే స్పందిస్తున్న సిఐడి న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదు ఇస్తే ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే ఎందుకు కేసులు నమోదు చేశారు? న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిఐడిని గతంలో నిలదీసింది. అంతేకాదు, రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉత్సాహం చూపని పోలీసులు ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ట ముఖ్యమంత్రికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు అని పోలీసులు తీరును తప్పుపడుతూ వ్యాఖ్యానించింది. పోలీసులు సిఐడి ఏకపక్షపాత ధోరణిని తప్పుపడుతూ హైకోర్టు వివిధ సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావటం లేదు. రాష్ట్ర సిఐడి విభాగం అధికార వైకాపా ప్రయోజనాల పరిరక్షణ, ప్రతిపక్షాలపై వేధింపులే ప్రధాన విధి, బాధ్యత అన్నట్లు పనిచేస్తోంది. ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తోంది. విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపుతూ సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తే అరెస్టులు చేస్తోంది. సీఎం, మంత్రులను విమర్శిస్తే అక్రమంగా నిర్బంధిస్తోంది. కొన్నిసార్లు థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేస్తోంది. ఐటీడీపీ కార్యకర్తలు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై 10ల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడుతూ వారి చిత్రాలు మార్ఫింగ్ చేస్తూ వారి కుటుంబంలోని మహిళలపై వైకాపా సానుభూతి పరులు, కార్యకర్తలు అభ్యంతరకర పోస్టులు పెట్టినా కనీస చర్యలు తీసుకోవడం లేదు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైకాపా నాయకులు, సానుభూతి పరులు పోస్టులు పెడితే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు ఇచ్చేంత వరకు సిఐడి కేసు పెట్టలేదు. తప్పనిసరై కేసు కట్టినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. నిందితులంతా వైకాపా సానుభూతి పరులు, ఆ పార్టీతో అనుబంధం ఉన్నవారు కావటమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టే జోక్యం చేసుకుని ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి అప్పగించింది. ఆ తరువాతే నిందితులు అరెస్ట్ అయ్యారు. రాజధాని మహిళా రైతులపై వైకాపా నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ కేసు లేదు. తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై అసభ్యకర పోస్టులు పెట్టి 2 ఏళ్లవుతున్నా చర్యలు లేవు.
చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రికా ప్రకటన విడుదల చేశారని తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. నకిలీ ప్రెస్ నోట్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకులు కార్యకర్తలపై మాత్రం కేసులు పెట్టారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నిందితులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిఆర్పిసిలోని సెక్షన్ 41A ప్రకారం నోటీసులిస్తే సరిపోతుంది. కానీ సిఐడి అధికారులు ఆ నిబంధనలను పాటించకుండా అరెస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు పదే పదే సిఐడి తీరును తప్పుపడుతూ నిందితులకు రిమాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పటికీ సిఐడి ధోరణి మారట్లేదు. అప్పటికే నిందితులను హింసించినందున తాము అనుకున్న పనైపోయిందని భావిస్తోంది. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు గార్లపాటి వెంకటేశ్వరరావు, వెంగళరావు, తాజాగా జర్నలిస్ట్ అంకబాబు విషయంలోనూ సిఐడి ఈ పద్ధతినే పాటించింది. బొబ్బూరు వెంగళరావు కోర్టు వారికి తనను సిఐడి పోలీసులు తీవ్రంగా హింసించినారని చెప్పి, తన ప్రైవేట్ పార్ట్స్పై తీవ్రంగా కొట్టినారని చెప్పి, కరెంట్ షాక్ ఇచ్చినారని చెప్పి, తన యొక్క 2 సంవత్సరాల కుర్రవాడిని చంపేస్తానని చెప్పి, పిల్లవాడిని చంపేస్తానని చెప్పి తీవ్రంగా బెదిరించినారని చెప్పి, నువ్వు భవిష్యత్తులో ఎటువంటి వీడియోలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయరాదు అని చెప్పి తీవ్రంగా బెదిరించినారని చెప్పి, ఒకవేళ తమ యొక్క ఆర్డర్ను కాదని చెప్పి వీడియోలు చేసినట్లయితే కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను మేజిస్ట్రేట్ గారికి చూపించినారు. డోర్ అంటే ఎవరు ఏంది అని అడిగితే సమాధానం చెప్పలేదు. మీ అబ్బాయి పేరు వెంకటేశ్వర అన్నాడు. వెంకటేశ్వర అన్నా దేనికంటే ఏందని అన్నా, మీ అబ్బాయి పోస్టులు పెట్టినాడు అని చెప్పాను. ఇది అంతలోకి ఇల్లు పైన ఇద్దరు ఉండారు. ఇద్దరు పై నుంచి కిందకు వచ్చారు. కింద ఒక అతను ఉన్నాడు. కింద పోయి ఆడ దూలాడుకొని గడ్డ పూలు తీసుకొచ్చి సిఐడి ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగా అరెస్టులు చేస్తోందని న్యాయవాదులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడనుకో, కేసు పెట్టు, 41A నోటీసు లేదు, తీసుకొచ్చి అరెస్ట్ చేయి. నువ్వెవడో కొట్టడానికి, ఆ విధంగా హింసించడానికి నీకెవరు రైట్ ఇచ్చారు? ఉమామహేశ్వరి మరణం మీద చంద్రబాబు నాయుడు గారిని నానా రకాలుగా మాట్లాడుతూ పోస్టులు పెట్టిన వాడు దేవేందర్ రెడ్డి అనేవాడు ఏం చేశారు? కేసు పెట్టారా మీరు? తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారా? కోర్టులు చివాట్లు పెట్టా సిగ్గుండపోతే ఎట్లా సత్తా? కోర్టుకు తీసుకొచ్చారు, రిమాండ్ తీసుకొచ్చారు. మీరే బెయిల్ ఇవ్వచ్చు కదా, మీరే 41 నోటీస్ ఇవ్వచ్చని జడ్జి గారు అడిగారు. మేము 41 నోటీస్ ఇవ్వడానికి వాళ్ళకి వెళ్ళాము, కానీ అంకబాబు గారు రిజెక్ట్ చేశారు, రిఫ్యూజ్ చేశారని తప్పుడు వాదనలు వినిపించారు. అలానే అతని మీద ఇంకా 13, 14 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పారు. అంటే దాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా కోర్టులో ఫైల్ చేయాలి. సిఐడి వారి యొక్క స్థాయిని దిగజార్చుకొని పనికి మాలిన సెక్షన్లు, అప్లై కాని సెక్షన్లు పట్టుకొని ప్రతి మనిషిని రిమాండ్ పెట్టడం, రిమాండ్ రిజెక్ట్ అవడం, ఇది రోజు జరిగే క్రీడగా మారిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది ఎవరైనా సరే వారిపై కేసులు పెట్టి అణిచేస్తోంది. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంపై ఫేస్బుక్ లో ఒక పోస్టు షేర్ చేసినందుకు పి రంగనాయకి అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై సిఐడి కేసు నమోదు చేసింది. విచారణ పేరిట వేధింపులకు గురి చేసింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేసే వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపైన, వాటిని ప్రసారం చేశారంటూ మీడియా ఛానళ్లపైన రాజద్రోహం కేసులు పెట్టారు. సిఐడి పోలీసులు తనను కస్టడీలోకి తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురిచేశారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓ మంత్రిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్ట్ ఫార్వర్డ్ చేశారంటూ విశాఖకు చెందిన నలంద కిషోర్, కృష్ణా జిల్లాకు చెందిన చిరుమామిళ్ల కృష్ణారావులపై సిఐడి కేసు నమోదు చేసింది. నలంద కిషోర్ ను విశాఖ నుంచి కర్నూలుకు తరలించింది. తరువాత కొద్ది రోజులకే ఆయన మరణించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రదర్శించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సిఐడి కేసు పెట్టింది. విచారణ పేరిట వేధించింది. ఓ నకిలీ ప్రెస్ నోట్ ను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు ఒకరోజు రాత్రి 10:30 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. వారు రాసుకొచ్చిన వాగ్మూలంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. క్లియర్ గా ఉంది, నేను చేయలేదు, దానికి నేరమని ఎలా చెప్తారు అంటే ఇంక వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మేము రాసి అక్కడ సంతకం పెట్టాలి. నన్ను మళ్ళీ బెదిరింపులు, మీరే చేశారు, మీరు చాలా మందికి ఫోన్లు చేసి మీరు పెట్టమన్నారని చెప్పి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అదైతే 100% ఉండదు. మీ పేర్లు చెప్పండి, నేను అడుగుతాను. కానీ నా దగ్గర అలాంటి నేనేం తప్పులు ఎవరికి చేయలేదు. ఎప్పుడు ఎవరికి ఫోన్లు చేసి పలానా పోస్టింగులు పెట్టమని కూడా నేను చెప్పలేదు. నేనైతే నేరం చేయలేదన్న మాట మీదే ఉన్నాను.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత 24 గంటల్లోగా వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీ సిఐడి ఆ నిబంధనలేవీ పాటించట్లేదు. ఎఫ్ఐఆర్లన్నింటినీ రహస్యంగానే ఉంచుతోంది. నిందితులకు, వారి తరపు న్యాయవాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ లభించని పరిస్థితి ఉంటోంది. ముందస్తు బెయిల్ పొందకుండా ఉండేందుకు, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీల్లేకుండా చేసేందుకే సిఐడి ఇలా వ్యవహరిస్తోందని న్యాయ నిపుణులంటున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజున ఏలూరు జిల్లా కొనికి నుంచి ప్రారంభమైంది. తాజా సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన అమరావతి మహాపాదయాత్ర 15వ రోజు దిగ్విజయంగా ప్రారంభమైంది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి నుంచి ప్రారంభమైన యాత్రకు పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీలు భారీ ఎత్తున తరలి వచ్చి వారి మద్దతును ప్రకటించారు. సంఘీభావం ప్రకటించి యాత్రలో పాల్గొని రథానికి ముందుగా వెళ్తున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా తరలి వచ్చి తమ సంఘీభావాన్ని నిన్నే ఈ యాత్ర ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా భారీ ఎత్తున స్వాగతం పలికి ఇవాళ పాదయాత్రగా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు మనతో ఉన్నారు. వారిని అడిగి యాత్రకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. సార్, మొదటి 2 జిల్లాల్లో యాత్ర దిగ్విజయంగా సాగింది. ఇవాళ ఏలూరు జిల్లాలో కూడా ప్రవేశించింది. మీ మద్దతు ఎలా ఉండబోతున్నారు? ముందుగా జై అమరావతి. విజయదశమి ప్రారంభోత్సవ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈ అమరావతి పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, మరి ప్రారంభ రోజు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఈ పాదయాత్ర ప్రవేశించినప్పుడు ఉదయం ఇప్పుడు 9:30 గంటలైంది. ఈ ప్రభంజనం చూశారు కదా. ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగినటువంటి 2 జిల్లాలు ఏదైతే గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయో ఆతిథ్యానికి మారిపోయినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంతకు మించి బ్రహ్మాండంగా ఈ రాజధాని రైతులకు స్వాగతం పలుకుతున్నాయి. కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఆచరించేటువంటి 3 రాజధానులు కావాలని ఏదైతే అన్నాడో దాన్ని వద్దని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ వేళ నిలదీస్తున్న సందర్భంలో అమరావతి సాధించే వరకు కూడా వాళ్ళ పాదయాత్రకు పూర్తి సంఘీభావంగా మేము ఉండటమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ రాజధాని వ్యతిరేక చర్యలను తీవ్రంగా నిరసిస్తా ఉంటాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు ఎవరు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఏకాగ్రత కూడా జై అమరావతి, జై అమరావతి ఏదైతే ఉందో తప్పనిసరిగా అమరావతి సాధించే వరకు కూడా మేమంతా కూడా ఈ జిల్లాలో జరిగే సుమారు 15 రోజుల యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి మిగతా జిల్లాల కన్నా బాగా చేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా రాజధాని రైతులకు అండగా ఉండటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని అమరావతి ప్రకటించే వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే రామరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే రెచ్చగొట్టేలా ఉన్నాయి. దీని మీద మీరేమంటారు సార్? ముందరగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ యొక్క విజయదశమి ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క రైతులు ఏదైతే ఆ రోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ చట్టాలను కానీ గౌరవించి ఆ రోజున రాజధానికి సుమారుగా 30,000 మంది రైతులు 32,000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు రాజధానికి సంబంధించి రోడ్స్ కానీ అన్ని మ్యాపింగ్ చేసి అప్పుడు ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని రోజులు ఆటంకం కోర్టులో కూడా ఆటంకాలు ఉండడం ద్వారా 3 సంవత్సరాల తర్వాత అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ సంబంధించి కోర్టులు కానీ అదేవిధంగా సంబంధించి అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు రైతులందరినీ ఏదో 3 రాజధానులని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రైతుల్ని అందరినీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎప్పుడైనా కూడా పాలనా వికేంద్రీకరణ అంటే ఏదైతే ఒక రాజధాని ఉందో ఆ రాజధానిలో ఎవరైనా సామాన్యమైన వ్యక్తి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే స్థలం అందుబాటులో లేనప్పుడు కానీ ఇట్లాంటి సమయాల్లో మాత్రమే 3 రాజధానులు లేదా పాలనా వికేంద్రీకరణ చేయాలి. అలాంటిది కాకుండా ఈరోజు చేస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ కట్టలేక ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మంత్రులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ముందర ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని ఆ రోజు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాల పైన ఉండాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయాల పలకడం జరిగింది. ఏదైతే పలికినటువంటి మాటలు ఈ యొక్క మంత్రులు గుర్తు రావట్లేదని చెప్పి మీరు ఆ యొక్క క్యాసెట్స్ అన్ని కూడా తీసుకుని తిరగా మీరు అందరూ చూసుకుంటే తెలుస్తుంది మీరు మాట్లాడినటువంటి మాటలు. ఆ మాట మీద కట్టుబడి కాకుండా మేము మడమ తిప్పము మాట తప్పము అని చెప్పడం కాకుండా ముందర ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందరికి వెళ్ళాలని చెప్పి అందరం కూడా రైతుల తరఫున పోరాడుతున్నాం.
అందరూ కూడా రైతులకు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మద్దతు పలుకుతామని జరుగుతుంది ద్వారా. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గౌడ ఇప్పటికీ యాత్రలో పాల్గొన్నారు. వారిని అడిగి వారి స్పందన తెలుసుకుందాం. ఈరోజు ప్రభుత్వానికి భూములిచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు రాజధానికి బీజం వేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి ఈనాడు నా దగ్గర డబ్బులు లేవు అమరావతి రాజధాని కట్టాలంటే అని చెప్పి నేను మాట తప్పను, నేను మడమ తిప్పను అని చెబుతూ అన్ని అంశాల్లో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక్క రాజధాని ఒక్క అంశమే కాదు, అన్ని విషయాల్లో అన్ని అంశాలలో మడమ తిప్పినటువంటి ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు ఎప్పటికైనా నువ్వు ఈ రాజధాని విషయంలో ఓడిపోతావు. ప్రజాక్షేత్రంలో నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే శాసనసభని 3 రాజధానుల ఎజెండా మీద నువ్వు ఎన్నికలకు దమ్ముంటే, అంతే తప్ప నువ్వు ఆ రోజున చెప్పావా, ఎన్నికలప్పుడు చెప్పావా, ముద్దులు పెట్టినప్పుడు చెప్పావా నేను 3 రాజధానులు పెడతానని? ఇది 3 ముక్కలాట అనుకుంటున్నావా? నీకు ఒక హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు 3 ప్యాలెస్లు కట్టుకున్నావు. 3 రాజధానులు ఎందుకు కడతావు? ఎవరి కోసం కడతావు 3 రాజధానులు? ఎవరికి అవసరం కడతావు? నీ చేతకాని పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాలు వెనక్కపోయినటువంటి చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. నీకు హిట్లర్కి ఏ రకమైనటువంటి తేడా లేదు. హిట్లర్ ఆ రోజు ఎలా పరిపాలించాడో నియంత్రణగా ఈ రోజు ఆ రకంగా పరిపాలిస్తున్నావు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. నువ్వు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటున్నాడు, నీ బొత్స మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర జిల్లాలో వెనకబడిపోతే నీ దగ్గర దమ్ముంటే నీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక్కొక్క జిల్లాకి 10,000 కోట్లు తీసుకో, అభివృద్ధి చేయి. నేను ఉత్తరాంధ్ర జిల్లాకు అభివృద్ధి చేయొద్దని ఎవడని చెప్పాడా? ఎవడైనా 3 రాజధానులు పెట్టారా? ఎవరన్నా మీకు పాలన వచ్చా? అసలు మీరు మనుషులేనా? అసలు ప్రజల్ని మభ్యలో పెట్టద్దు. మీకు పరిపాలించే అర్హత కోల్పోయారు ఈ రాష్ట్రంలో. మీకు అది ప్రజాక్షేత్రంలో మీకు కనబడతా ఉంది. ఈ రోజు మేము పిలుచుకొచ్చినటువంటి వారు కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ జనసేన ఉంది, బీజేపీ ఉంది, మిగిలిన పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు ఏకైక రాజధాని ఉండాలంటున్నారు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేని రాజధానులు నీకెందుకు రా? 3 రాజధానులు ఏం చేస్తావు? 3 రాజధానులతో 3 ముక్కలు ఆడదాం అనుకుంటున్నావా? ధన్యవాదాలు ఉమా మహేష్. అమరావతి రైతుల పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించడంపైనే వికేంద్రీకరణ సమావేశాల్లో చర్చించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. రైతుల పాదయాత్రను భాజపా కంటికి రెప్పలా కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. రైతులపై ఎలాంటి కుట్రలు చేసినా వారికి అండగా నిలుస్తామని సత్యకుమార్ తెలిపారు. ఉత్తరాంధ్ర నాయకులు 3.5 ఏళ్లలో లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు. యాత్ర వస్తుంది. ఈ యాత్రలో ఏ రకంగా దాన్ని భంగం కలిగించాలి, విఘ్నం కలిగించాలి, ఏ రకంగా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి, కులాల మధ్య వైషమ్యాలు పెంచి ఆ రైతుల మీద దాడి జరిగేలాగా చేసే కుట్రలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం భాగం తప్పిస్తే నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ సమావేశాన్ని నిర్వహించట్లేదు. భారతీయ జనతా పార్టీ రైతులు నిర్వహిస్తున్న యాత్రకి సంఘీభావం తెలిపింది, మద్దతు తెలిపింది. వారికి కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీది. ఆ యాత్ర మీద, రైతుల మీద ఎటువంటి దాడులు చేయడానికి కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గట్టిగా ఎదుర్కొంటుంది. వాళ్ళకి సంఘీభావంగా, వాళ్ళ మద్దతుగా నిలబడి ఏ పోరాటానికైనా సిద్ధపడుతుందని ఇవాళ నేను పత్రికాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తీగలాకితే డొంక కదులుతోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధం ఉన్నట్లు సమాచారం. తనిఖీలో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందించినట్లు తెలిసింది. ఒక్క కేసు 100కు పైగా ఖాతాల ప్రవాహాన్ని పట్టించింది. వాటి మాటున దాగిన బినామీ వ్యక్తులు, వారి వెనుక ఉన్న పెద్దల బండారాన్ని బట్టబయలు చేయబోతోంది. ఎక్కడో ఢిల్లీలో మొదలైన మద్యం కేసు ఇప్పుడు అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మెడకు చుట్టుకోబోతోందని, ఇందులో అనేక మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. మద్యం కేసులతో సంబంధం ఉన్నవారు కొద్దిమందే అయినా
ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు, అనధికారిక పెట్టుబడి, నల్లధనాన్ని చట్టబద్ధం చేసే యత్నానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఆ కేసులో సిబిఐ నిందితునిగా చేర్చడంతో ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారిపైన దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టాయి. అందులో భాగంగా తొలుత రామచంద్ర పిళ్ళై ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. అనంతరం ఆయనతో వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్, ప్రేమసాగర్ గండ్రా తదితరులపై దృష్టి సారించింది. వాస్తవానికి అంతటితో ఈడీ దర్యాప్తు పూర్తవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి దోమలగూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్ సంస్థ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ చేసిన సోదాలు మద్యం కేసు దర్యాప్తును మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో సంస్థలు, వాటికి సంబంధించి 100కు పైగా ఖాతాల వివరాలు ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం. వెన్నమనేని శ్రీనివాసరావు విషయం అలాగే బయటకొచ్చింది. గోరంట్ల కార్యాలయంలో సోదాలు చేసే వరకు ఆయనెవరో ఈడీ అధికారులకు తెలియదు. అక్కడ లభించిన పత్రాల ఆధారంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చెందిన వివిధ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు శ్రీనివాసరావు బినామీ కావొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరో 2 సాఫ్ట్వేర్ సంస్థల పేర్లు అలాగే వెలుగులోకి రావడంతో వాటిలో సోదాలు చేశారు. తనిఖీల్లో బయటపడిన సంస్థలు, ఖాతాల్లో కొన్నింటికి మద్యం కేసుతో సంబంధం లేకపోయినా అనుమానాస్పద లావాదేవీలున్నందున వాటిని విడిగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు బినామీలేనని, వారు ఎవరికి బినామీలనేది నిగ్గు తేలితే మరోమారు రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. వారిపై ఆదాయ పన్ను చట్ట నిబంధనల ప్రకారం బినామీ నిరోధక చట్టం ప్రయోగించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈడీ సోదాల్లో వెల్లడైన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు అందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ శాఖ రంగంలోకి దిగే అవకాశముందని ప్రచారం సాగుతోంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వర స్వామి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవి పూజ అనంతరం మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మత్స్యగ్రహణ యాత్ర తర్వాత మట్టిలో నవధాన్యాలను ఆరోహింపజేస్తారు. దీన్నే అంకురార్పణగా పేర్కొంటారు. విజయవాడలో గర్భ దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి. క్రియేటివ్ సోల్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఈవెంట్లో దాండియా, గర్భా నృత్యాలతో పాటు గుజరాతీ కళాకారుల సంగీతం, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలు ఇచ్చిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు క్రియేటివ్ సోల్ సొసైటీ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. పలు విభాగాల్లో విజేతలకు గర్భ రాజా, రాణి, దాండియా కింగ్, క్వీన్ పురస్కారాలు అందజేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్తర భారతానికే పరిమితమైన గర్భా, దాండియా నృత్య రీతులను విజయవాడ ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈసారి ప్రతి సంవత్సరం కానీ ఇంకా గ్రాండ్ చేశారు. ప్రతి సంవత్సరం డ్రెస్సింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈసారి డాన్స్ లో కూడా చాలా పాటించింది, చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాంటి చాలా ఎక్కువ ఈవెంట్స్ అవ్వాలి మేము అనుకుంటున్నాము. మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ ఇది. మనది మినీ గుజరాత్ వైబ్స్ లాగా ఉంది. Getting a lot of vibes of the Garba. Thank you Vijayawada, thank you Creative Soul for making this event so successful. The choreographer, the Creative Soul members all are very nice and we are very happy that we get an opportunity to do Garba, Dandiya, everything. పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ వస్తున్నారు. అందరూ వాళ్ళు 100% ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు విన్ అవడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. There are lot of dance forms, salsa, Garba, Dandiya. It's all and you can come and you can enjoy. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి మనం ఇది అనుకోకూడదు వచ్చి ఇక్కడ మనం గెలుస్తాం కాదు, మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. చాలా బాగా నేర్పిస్తారు. అహ్మదాబాద్ నుంచి వస్తారండి. అదే దీనివల్ల ఏంటంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటాము, ప్లస్ ఎక్సర్సైజ్ అవుతుంది, మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, అన్ని ఏజ్ల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మాస్టర్స్ చాలా బాగా నేర్పిస్తారు. దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభమయ్యాయి. తొలి రోజైన ఇవాళ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు రోజుకు అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. విజయవాడ నవరాత్రుల్లో 14 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తోన్న అధికారులు దానికి తగ్గట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా కృష్ణానదిలో స్నానాలు నిషేధించినట్లు తెలిపారు. ఘాట్ల వద్ద 800 జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.